నమస్తే అండి. వెల్కమ్ టు గ్రూప్ స్టడీ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఏబిపిఎస్సికి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మాట్లాడబోతున్నామండి. అది దేని గురించో కాదు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి మాట్లాడబోతున్నాము. ఇది ఈ పోస్టులకు సంబంధించి ఏబిపిఎస్సి అనౌన్స్ చేసినటువంటివి ఏంటంటే దాదాపుగా 503 పోస్టుల వరకు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. వీటికి దాదాపుగా బీటెక్కి సంబంధించినటువంటి సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, లేదా మెకానికల్ ఇంజనీర్స్ అనేటువంటి వాళ్ళు వేసుకోవడానికి అర్హతలు కలిగి ఉన్నారండి. కాకపోతే ఆ పోస్టులకు సంబంధించినటువంటి క్లియర్ కట్ అవగాహన అంటే జనరల్ స్టడీస్ ఏ విధంగా ఉంటుంది, జనరల్ స్టడీస్ పేపర్ పైన ఆ వచ్చేటువంటి 150 మార్కులకి ఎన్ని మనం స్కోర్ చేయగలము, సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, అలాగే ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉండొచ్చు అంటే ఉరామారిగా అంటే సరాసరిగా ఎంత వెయిటేజ్ అవైలబుల్లో ఉంటుంది అంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ని బట్టి మనం ఒకసారి డిస్కస్ చేసేటువంటి ఆలోచన క్లియర్గా చేద్దామండి. ఇందులో మీకు ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి పోస్టులు ఇంత బల్క్ పోస్టులు అనేటువంటిది ప్రీవియస్గా గత 9 సంవత్సరాలకి క్రితం మీద ఇచ్చినట్టున్నాడు, కానీ ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి వాటికి ఇంత పోస్టులు ఎక్కువ లేవు. ఇవి బల్క్ అమౌంట్ ఆఫ్ పోస్టులు అండి. కొద్దిగా కష్టపడితే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొద్దిగా కష్టపడితే మంచి స్కోరింగ్ చేసుకోగలిగితే పోస్టులు అనేటువంటివి మీ అందుబాటులోకి వస్తాయండి, మీరు సాధించగలరు. కాకపోతే ఇక్కడ అనాలిసిస్ ఏందమ్మంటే ఎంతవరకు ఉంటుంది వెయిటేజ్ అనేటువంటిది, జనరల్ జిఎస్ పేపర్లో ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, దాన్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ పైన కూలంకుషంగా మనం అవగాహన పెంచుకోవాలి, ప్రస్తుతం ఉన్నటువంటి అవగాహన అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఏ సబ్జెక్ట్కి మనం ఎంత వెయిటేజ్ ఇవ్వగలుగుతున్నామో, ఎంత వెయిటేజ్తో చదవగలుగుతున్నామో, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే మనం ఈ ఎగ్జామ్లో ముందుకు వెళ్ళడానికి ఆవశ్యకత ఉందనేటువంటి దాని గురించి ఒకసారి మనం డీప్గా డిస్కస్ చేద్దామండి. ఓకేనా? దానికి సంబంధించిందే ఏబిపిఎస్ సంబంధించి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అండి. జనరల్ స్టడీస్ గురించి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీని మనం ఇక్కడ తీసుకురాగలుగుతున్నాము. దీనికి సంబంధించినటువంటిది మనం క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నామండి. ఒకసారి చూద్దాం, చూడండి అన్న. సో ఇక్కడ మనకి క్లియర్ కట్ అవగాహన ఏందమ్మంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, దగ్గరగా 503 పోస్టులు మనకి అందుబాటులో ఉన్నాయండి. 503 పోస్టులు మనకి ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఎవరు దీనికి అర్హులమ్మ అంటే బీటెక్ సంబంధించినటువంటి సివిల్ అలాగే మెకానికల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీనికి అర్హత సాధించినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. కాకపోతే ఇక్కడ అంశం ఏందమ్మంటే ఆ పోస్ట్ చూసినారా, నెంబర్ ఆఫ్ పోస్ట్ అండి 503 అనేటువంటిది. ఇది కొంచెం అట్రాక్టివ్ నెంబర్ అండి. ఓకేనా? అభ్యర్థులు దీన్ని కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఉన్నదండి. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి స్ట్రాటజీ ఒకసారి మనం చూసినట్లయితే సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అనేటువంటిది అనాలిసిస్ ఒకసారి మనం ఇక్కడ చేద్దాం. ముందు అసలు ఆ సిలబస్ పట్ల మనకు అవగాహన ఉండాలి కదా. ఏ సిలబస్ ఉంటుంది, ఏ సిలబస్లో ఏ టాపిక్స్ ఉండబోతున్నాయి, ఆ టాపిక్ సంబంధించినటువంటి వెయిటేజ్ సబ్జెక్ట్ వైజ్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ అంటున్నామండి. కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఒక ఏడబ్ల్యూ పోస్ట్కే కాదండి, ఏ ఎగ్జామ్కైనా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్. దట్టు వెయిటేజ్ కూడా ఎలా ఉంటుందంటే కరెంట్ అఫైర్స్ కంటే సపరేట్గా కాదండి, ప్రజెంట్ ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని అంశాల్లో నుంచి కొద్దో గొప్ప తప్ప అంటే ఎక్సెప్ట్ మెంటల్ ఎబిలిటీ, ఆ హిస్టరీ సంబంధించి కొన్ని పార్ట్స్ తప్ప ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా మీకు కరెంట్ అఫైర్స్ లింక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోర్ ఓవర్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఎలా ఉంటుందమ్మంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా రైజ్ చేస్తాడు. ఆ నేషనల్ ఇంటర్నేషనల్ అనేటువంటి ఎక్కువగా రైజ్ చేస్తూ మన దేశానికి సంబంధించినటువంటి ఇతర దేశాలతో ఉన్నటువంటి రిలేషన్స్, బయలేటరల్ ఇష్యూస్ లేదా డిస్ప్యూటబుల్ థింగ్స్, అలాగే నేషనల్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఎక్కువగా మనకి రైజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పట్ల అవగాహన రావడం కోసం అభ్యర్థులు కొద్దిగా కష్టపడితే సరిపోతుందండి. దీనికి మీరు చేయాల్సిన అంశం ఏందమ్మా అంటే డైలీ పేపర్ అనాలిసిస్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్. డైలీ పేపర్ అనాలిసిస్ ఎవరైతే చేస్తారో వీరు కరెంట్ ఇష్యూస్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే మీకు ఎగ్జామినేషన్లో వస్తాయో వీటిని క్లియర్ చేయడానికి అర్హత ఎక్కువగా సాధిస్తారు. లేదా మేము మంత్ ఎండ్ లేదో ఒక మ్యాగజైన్ కొనుక్కుంటాము, దాన్ని రెఫర్ చేస్తే సరిపోద్ది కదా, లేదా నేను లాస్ట్ 1 మంత్లో నేను 3 నెలల పేపర్లు కరెంట్ అఫైర్స్ చదువుతాను, ఈ పదం ఏదైతే ఉంటుందో ఇది చాలా మీకే ఇబ్బంది కలిగిస్తుందండి. ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఇన్స్టెంట్ ఎనర్జీ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. కరెంట్ అఫైర్స్ ఎప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కాదు. కరెంట్ అఫైర్స్ని మనము అనాలిసిస్ చేయడం ద్వారా నేర్చుకోగలుగుతాం. ఒకరోజు బుక్ పట్టుకొని గంటలో నేను బుక్ చదువుతానమ్మంటే బుక్ చదవగలమేమో కానీ దాంట్లో ఉండే అంశాలను మీరు నేర్చుకునేటువంటి అవసరం అసలు రాదండి, చేయలేరు కూడా. ఎందుకమ్మా అంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది డైలీ అనాలిసిస్తో వచ్చేటువంటి సబ్జెక్ట్ తప్పితే అదేదో 1 గంటలోనో 2 గంటల్లోనో ఒక రోజులో జరిగేటువంటి సబ్జెక్ట్ కాదు. సో డైలీ మీరు పేపర్ చదవడం వల్ల మాత్రమే ఈ పేపర్ని మీరు ఆన్సర్ చేయగలరు. వెయిటేజ్ చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఓకేనా? దాన్ని సబ్జెక్ట్ వైజ్ పోయినప్పుడు మనం మాట్లాడదాం. సో నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ బాగా గుర్తుపెట్టుకోండి. అది స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ కావచ్చు, అపాయింట్మెంట్ ఆర్డర్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, అలాగే ఇతరత్ర అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటున్నాయో
ఇవన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్లో అడిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సో కరెంట్ అఫైర్స్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది కాబట్టి దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ప్రతిరోజు పేపర్ రీడింగ్ 1 or 2 పేపర్స్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్గా చదివేటువంటి అలవాటు పెట్టుకోండి. ఓకే, పర్ డే 1 hour ఎనఫ్. లేదు మాకు ఇంకా అలవాటు ఉందమ్మా అంటే త్వరగా చదివేటువంటి వాళ్ళకి ½ hour ఎనఫ్. సో దాన్ని మనం కరెంట్ అఫైర్స్లో కవర్ చేసుకోవచ్చు అండి, చాలా ఇంపార్టెంట్. జనరల్ సైన్స్ అంటున్నారండి అన్న. జనరల్ సైన్స్ అంటే ఏందమ్మా అంటే ఇక్కడ మీకు ఫిజిక్స్ వస్తుందండి, కెమిస్ట్రీ వస్తుంది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వస్తుంది. మీరు గమనించండి, ఆ 3 కూడా మనకి చాలా ఇంపార్టెంటే. దట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంత వాల్యూ ఉంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎంత అప్డేట్ దాంట్లో వస్తుంది అనేటువంటిది మీరు ఒకసారి సమాజంలో చూస్తే అర్థమైపోద్ది. డైలీ పేపర్ కావచ్చు, న్యూస్ చూసినా కూడా అది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో జనరల్ స్టడీస్కి వెయిటేజ్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉందమ్మా ఈసారి జరగబోతున్నటువంటి ఎగ్జామినేషన్స్లో. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. సో దానితో పాటుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, కొద్ది గొప్ప బయాలజీ కూడా యాడ్ అవుతుందండి. ఓకేనా? సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది మనకి క్లియర్గా జనరల్ స్టడీస్లో ఉంటుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ మీరు గమనించండి, మనకి ఇక్కడ ఎక్కువగా ఫోకసింగ్ అంటే ఇవ్వడం కూడా ఎక్కడ ఇచ్చాడంటే మోడర్న్ హిస్టరీలో ఇచ్చాడు. మోడర్న్ హిస్టరీలో కూడా మనకి ఎక్కువగా నేషనల్ మూవ్మెంట్ పైన ఫోకస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మోడర్న్ హిస్టరీలో కూడా మనకి ఎక్కువగా నేషనల్ మూవ్మెంట్ పైన ఫోకస్ చేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి లోయర్ లెవెల్ ఆఫ్ నుంచి మనం బుక్స్ అని కొంచెం రెఫర్ చేసుకోగలిగితే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం చక్కగా చదువుకొని హిస్టరీ నుంచి మంచి వెయిటేజ్ మనం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉందమ్మా. సో హిస్టరీ జనరల్గా చూస్తే హిస్టరీ మోడర్న్, ఏన్షియంట్, మిడివల్ అంటారండి. ఓకేనా? దాంట్లో మనకి ఇక్కడ ఎక్కువగా ఫోకసింగ్ ఇచ్చింది కూడా ఎక్కడమ్మా అంటే మనకి మోడర్నే కాబట్టి ఆ మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటున్నాయో దాన్ని మనం క్లియర్ కట్గా ఒక ప్రణాళిక ప్రకారంగానే చదువుకోగలిగితే హిస్టరీ నుంచి వచ్చేటువంటి మెజారిటీ ఆఫ్ ది బిట్లు మీరు వెరీ గుడ్గా స్కోర్ చేయొచ్చు అండి. ఓకేనా? వెయిటేజ్ కూడా అలాగే ఉంటుంది, మంచి మార్క్స్ దాంట్లో స్కోర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి ఇక్కడ ఏపీ అండ్ జాగ్రఫీకి సంబంధించి ఏపీ అండ్ ఇండియా అని ఇచ్చాడండి. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సార్ ఏపీ ఇండియా ఇచ్చాడు, ఎలా చదవాలి? జాగ్రఫీ ఇండియా వేరుగా ఉంటుందా, ఏపీ వేరుగా ఉంటుందా? అంశం ఏం లేదన్నా, జాగ్రఫీ అంతా ఒకటే. చదివేటప్పుడు మాత్రం ఏపీ రిలేటెడ్ ఇష్యూస్ని కనెక్ట్ చేసుకొని చదువుతారు. ఓవరాల్గా ఉండేటువంటి వెయిటేజ్లో ఒక 30% మనకి ఏపీ నుంచి వస్తే 70% మనకి ఇండియా నుంచి వస్తాయి. ఇది కామన్ థింగ్ ఎక్కడైనా కూడా. కాకపోతే ఆ ఇండియన్ జాగ్రఫీలో ఉండేటువంటిది ఏంటంటే కామన్ సిస్టము, ఈ ఫిజికల్ ఫీచర్స్, భౌగోళిక స్వరూపాలనే ఒకటి, అలాగే రివర్ సిస్టమ్ అంటాం. మెయిన్ ఇంపార్టెంట్ కన్సర్న్ టాపిక్స్ చెప్తున్నాను. రివర్ సిస్టమ్ ఒకటి, నదీ వ్యవస్థ అంటాము, అడవులు అంటారు, పరిశ్రమలు అంటారు, రవాణా వ్యవస్థ అంటారు, శక్తి వనరులు, ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. ఇవి మెయిన్ కీ పాయింట్స్. అంటే ఈ లెసన్స్ నుంచి మనకి ఖచ్చితంగా వెయిటేజ్ అంటే మార్క్ వచ్చేటప్పుడు అవకాశం ఉంది. వీటితో పాటుగా రిమైనింగ్ ఇష్యూస్ అన్ని కూడా మనం చదువుకోవాల్సింది. క్లైమేట్ ఆఫ్ ఇండియా అంటాము, శీతోష్ణ స్థితి, భౌగోళిక స్వరూపాలు అంటున్నాము, భారతదేశం ఉనికి స్వరూపం అంటున్నాము, అలాగే ఖనిజాలు, శక్తి వనరులు అనే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్, జనాభా ఇంపార్టెంట్, జాతులు, తెగలు ఇంపార్టెంట్. ఇవన్నీ 1 by 1 మనం నేర్చుకోగలిగితే జాగ్రఫీ నుంచి వెయిటేజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దట్టు రివర్ సిస్టమ్ అనేటువంటిది కానివ్వండి, అడవులు అనేటువంటివి కానివ్వండి, పరిశ్రమలు అనేటువంటివి కానివ్వండి, మనకి జీకేలో కూడా కొంత యాడ్ అవుతాయి కాబట్టి ఆ అంశాల నుంచి మీకు ఎక్కువగా అవగాహన తెచ్చుకోవచ్చు. మోరోవర్ జాగ్రఫీకి సంబంధించి జాతీయ పార్కులు అనేటువంటి అడవుల్లో టాపికే, బయోస్పియర్ రిజర్వ్స్ అడవుల్లో టాపికే, అలాగే పులుల సంరక్షణ కేంద్రాలు అడవుల్లో టాపిక్. పరిశ్రమల పరంగా తీసుకున్నప్పుడు మొట్టమొదటి పరిశ్రమల దగ్గర నుంచి అప్ టు డేట్ ఈవెంట్స్ వరకు వస్తాయి కాబట్టి ఆ పరిశ్రమలు కూడా మనకి జీకే నుంచి వచ్చేటువంటి టాపిక్గా ఉంటుంది కాబట్టి జాగ్రఫీలోంచి వెళ్తుంది. అది చాలా వెయిటేజ్ ఎక్కువ ఉండేటువంటి టాపిక్ ఏందమ్మంటే మనకి ఇండియన్ జాగ్రఫీలో అడవులు కానీ, నదీ వ్యవస్థ కానివ్వండి, రవాణా వ్యవస్థ కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి. ఓకేనా? సో వెయిటేజ్ని బట్టి చదువుకోవచ్చు. ఓవరాల్గా మీరు ఇండియా, ఏపీ అని తీసుకున్నప్పుడు ఏపీకి సంబంధించి ఒక 30% యూస్ ఎక్కువ ఉంటుందమ్మా. ఓకేనా? ఏపీకి సంబంధించి ఒక 30% మనకి ఎక్కువగా ఉండేటువంటి అవకాశము ఉందమ్మా. ఇక్కడ ఏపీకి సంబంధించి ఒక 30% ఉంటుంది. అలాగే ఇండియాకి సంబంధించి ఒక 70% వరకు మనకు క్వశ్చనర్ వచ్చేటువంటి అవకాశము ఎక్కువ ఉందమ్మా. అలాగే ఇక్కడ మీరు తీసుకున్నట్టుగా ఈ ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశం ఇది. ఓకేనా? నెక్స్ట్ నాన్న మరి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అంటున్నాడు. మీరు గమనిస్తే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్లో పాలిటీ అనగానే మనకు కామన్గా తెలిసేటువంటి సినారియో ఏంటమ్మంటే హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ రైట్స్, ఆర్టికల్స్, అలాగే దానికి సంబంధించినటువంటి పాలిటీలో కొంచెం ఇంపార్టెంట్ హెడ్లైన్స్ టాపిక్స్ ఏందమ్మా అంటే దట్ ఈస్ సోకాల్డ్ ప్రైమ్ మినిస్టర్స్ అంటే మనం చదివేటప్పుడే కొంచెం ప్లానెడ్గా చదువుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్, సీఎం, అలాగే ప్రెసిడెంట్, గవర్నర్, సుప్రీంకోర్టు, హైకోర్టు, కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, అట్లా కంపేర్ చేస్తూ చదువుకుంటే పాలిటీ నుంచి వెయిటేజ్ని మనం చాలా క్లియర్గా చేయొచ్చు. ఎప్పుడైతే మీరు డైలీ న్యూస్ పేపర్ చదవడం మొదలు పెడతారో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. పాలిటీలో కూడా మీరు చూస్తే ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఏదో ఒక సందర్భంలో సుప్రీంకోర్టు కనిపిస్తుంది, ఏదో ఒక సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ కనిపిస్తాడు, ఏదో ఒక సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక వర్డ్ డెలివరీ చేయడం జరుగుతుంది.
అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టు, కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కలిగినటువంటి వాళ్ళు, లేదా రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు అనేటువంటివి మనకి ఎక్కడ వస్తుందంటే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్లో చాలా క్లియర్గా ఒక ప్రణాళిక ఎంత, ఇంకేం లేదు. బాడీస్ అన్ని అంటే మొత్తం పాలిటీని ఒక దగ్గర పెట్టుకొని అనాలిసిస్ చేసుకుంటూ ప్రణాళిక ప్రకారం చదువుకుంటే పాలిటీ నుంచి వచ్చేటువంటి మార్క్స్ని మంచిగా మనం స్కోర్ చేయొచ్చండి. కాబట్టి అర్థం చేసుకున్నామా, పాలిటీ చాలా ఈజీ టాపిక్. సో చెప్పాను కదా, అనాలిసిస్ ఓరియంటెడ్లో చదివితే. వేరేజ్ ఎకానమీ ఒకసారి చూడండి. ఎకానమీ ఎప్పుడు కూడా డే టు డే ఈవెంట్. లేటెస్ట్ చూస్తే మనకి లాస్ట్ బిఫోర్ మంత్స్ మనకి బడ్జెట్ కూడా వచ్చింది, సర్వే కూడా వచ్చింది. సో బడ్జెట్ రిలేటెడ్ ఇష్యూస్, సర్వేకి సంబంధించి అప్డేట్ ఇష్యూస్ చదువుకోగలిగితే మెజారిటీ ఆఫ్ ది ఎకానమీ స్కోర్ మనం చేయగలం. బడ్జెట్ వచ్చింది, సర్వే వచ్చింది, బేసిక్ టాపిక్స్ రావు, కష్టమే. బేసిక్ టాపిక్స్ అనాలిసిస్ అంటే బేసిక్స్ టాపిక్స్ పైన మనకు బాగా అవగాహన ఉండి దానితో పాటుగా మనం బడ్జెట్ని అనాలిసిస్ చేయగలిగితే, సర్వేని అనాలిసిస్ చేసుకోగలిగితే అప్ టు డే ఈవెంట్స్ మన చేతిలో ఉంటాయి. ఎకానమీ నుంచి వచ్చేటువంటి మినిమం వెయిటేజ్ని మనం ఏం చేయొచ్చామంటే బాగానే సాధించవచ్చు. ఓకేనా. ఎకానమీ అనేటువంటిది ఎప్పుడు గుర్తుపెట్టుకున్నామా, స్టాటిక్ కాదు డైనమిక్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ అన్న సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ అంటున్నాడు. ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ అంటున్నాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంది, ఆల్రెడీ మనకు తెలిసింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉన్నాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన మనం పూర్తిగా అవగాహన పెంచుకోగలిగి ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంది, ప్రధానంగా ఏముంటున్నాయి, వాటి యొక్క డెవలప్మెంట్ కొరకు భారత ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, ఏ గోల్స్లో భారతదేశం వెనకబడి ఉంటుంది, వాటిని రీచ్ అవ్వాలంటే భారతదేశం ఏం చేయాలంటున్నది. దాంట్లో భాగంగా మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ అంటున్నాడు. ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ అంటే ఏంది, యూనో ద ఫ్యాక్ట్ రియల్. ఈరోజు మనం చూస్తే ఎక్కడో జరిగితే యుద్ధాలు జరుగుతుంటే మన దేశంలో మనము ఆయిల్ కానివ్వండి, లేదా వంట గ్యాసులకు కానివ్వండి, లేదా ఇతరాతర వాటికి ఇబ్బంది పడుతున్నాం. మరోవర్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ అంటే ఏంది, దానికి అనుకూలంగానే కదా మనము మారుతున్నాము. ఏంటమ్మా అంటే రెన్యూవబుల్ రిసోర్సెస్ పైన మనం ఆధారపడాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు మనకు అర్థమవుతుంది. అంటే పునరుత్పాదకమైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం డిపెండ్ కావాల్సినటువంటి రోజు మనకి అవసరమైంది ఈరోజు. అలా లేదు కాబట్టి ఈరోజు మనం ఏమవుతున్నాము, ఇబ్బందులు పడుతున్నాం. సో దట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అమ్మా అంటే మెజారిటీ ఆఫ్ ది ఈవెంట్స్ ఏమున్నాయి మనకి, ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఎఫెక్ట్ దేని వల్ల జరుగుతుంది. అలా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ కాకుండా ఉండాలమ్మా అంటే అంతర్జాతీయ సంస్థలో ఏ గోల్స్ ముందుకు తీసుకొచ్చేసి దాంట్లో భారతదేశం యొక్క పాత్ర ఎలా ఉంది, అంతర్జాతీయంగా ఇతర దేశాలు ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కావచ్చు, లేదా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కావచ్చు, ఎటువంటి సమ్మిట్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఏ దేశం అత్యధికంగా పొల్యూషన్ అంటున్నాం. ఈ మధ్య కాలంలో నిన్న మొన్న చూసాం మనం పేపర్లో కూడా, ప్రపంచంలోనే అత్యధికంగా పొల్యూషన్ కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాన్ అంట. యూ జస్ట్ ఇమాజిన్. అది మనకి ఎగ్జామినేషన్ అంటే నేను చెప్పను, కానీ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఏమవుతుంది, పాకిస్తాన్ ఏం చేసేయడం అంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ కలిగినటువంటి కంట్రీగా గుర్తించాడు. మన దేశంలో తీసుకున్నాం అనుకోండి, అందరికీ బ్లైండ్గా గుర్తొచ్చేటువంటి సిటీ ఏందమ్మంటే ఢిల్లీ. ఇలా ఢిల్లీనే కాదు, ఎందువల్ల ఢిల్లీ అవుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పరంగా ఢిల్లీ ఏముంది, అంత ప్రమాదకర స్థితిలో ఎందుకు ఉంది, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏమన్నా ఉంటే అవేంటి, వాటిని రెడ్యూస్ చేయాలంటే మనం ఏం చేసుకోవాలి. ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయమ్మంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో ఉంటుంది. సో ఇష్యూస్ అనేటువంటివి అంటే జనరల్గా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం నుంచే మనకి క్వశ్చనర్ ఉంటుంది. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ ఇష్యూస్ అనేటువంటి మనకు అవగాహన ఉంటుందో అదే ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి ఛాయిస్ ఎక్కువగా ఉంటుందమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకసారి చూడండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అమ్మ అంటే ఇది కూడా ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో మనతో పలకరించేటువంటి ఇష్యూ. ఇది ఏంటమ్మా అంటే ఒక సునామీ వస్తుంది, లేదా ఒక సైక్లోన్ వస్తుంది, లేదా ఒక అగ్నిపర్వతం బద్దలవుద్ది, కొండచెరలు విరిగిపడతాయి, లేదా కరువు వస్తుంది. ఇవన్నీ ఏంది, న్యాచురల్ డిజాస్టర్స్. ఇలా డిజాస్టర్స్ని మేనేజ్ చేసేటువంటిది అంటే ఏంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంది. ఒక డిజాస్టర్ అక్కర్ అయినప్పుడు దాన్ని ఏ విధంగా మనం రిడ్యూస్ చేసుకోగలం. ఒకటే గుర్తుపెట్టుకున్నామని, డిజాస్టర్ని అడ్డగించలేం. వచ్చిన తర్వాత దాన్ని ఏదన్నా సెక్యూర్ చేసుకొని నష్ట తీవ్రతను తగ్గించగలిగేటువంటి ప్రయత్నం మాత్రమే చేయగలం. అందులో భాగంగా ఆ డిజాస్టర్ని మేనేజ్ చేసేటువంటి థింగే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్. మోరోవర్ ఇక్కడ ఏమవుతుంది, డిజాస్టర్ అనగానే అన్ని న్యాచురల్ డిజాస్టర్స్ రావు, కొన్ని హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ కూడా ఉంటాయి. అంటే మన కారణాల వల్ల చేత ఎక్కడో ఒక ఫ్యాక్టరీలో ప్రమాదము, రోడ్డు ప్రమాదాలు, ఇంకోటి ఏదో ఇష్యూస్ అంటే మన నెగ్లిజెన్సీ వల్ల కావచ్చు, మన తప్పిదాల వల్ల కావచ్చు, లేదా సాంకేతిక లోపాల వల్ల కావచ్చు జరిగేటువంటివి ఏంటంటే అవి హ్యూమన్ వల్ల జరిగేటువంటి డిజాస్టర్స్. అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ ఎలాగో మనందరికీ తెలిసినటువంటివి. అలా న్యాచురల్ డిజాస్టర్స్ ఏమున్నాయి, చారిత్రాత్మకంగా ఏం జరుగున్నాయి, ఒకవేళ ఈ మధ్య రీసెంట్ కాలంలో జరిగినటువంటి డిజాస్టర్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం. ఒక మన దేశంలోనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో అత్యధికంగా హ్యూమన్ లాస్ అయినటువంటి డిజాస్టర్ ఏదన్నా ఉంటే దాని గురించి అవగాహన కలిగి ఉండడం. ఒక సైక్లోన్ వల్ల జరిగింది, ఏంటా సైక్లోన్ నేము, లేదా ఎక్కడొచ్చింది ఆ దేశంలో, ఏ సముద్రంలో, మహాసముద్రంలో సంభవించింది, అటువంటి ఇష్యూస్ పైన మనము క్లియర్ కట్గా తెలుసుకోగలిగితే
ప్రధానంగా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చేటువంటి మార్క్స్ని ఎక్కువగా స్కోర్ చేయొచ్చు. మోరోవర్ ఇంకా మెంటల్ ఎబిలిటీ అంటున్నాము. దట్ ఫ్యాక్ట్, మెంటల్ ఎబిలిటీ అంటే మీరు చేయొచ్చు, ఈ బీటెక్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మినిమం అవగాహన కలిగి ఉంటుంది కాబట్టి బేసిక్స్ నేర్చుకొని కొద్ది ప్రాక్టీస్ కానీ చేయగలిగితే మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది మీ ఇష్యూలు అసలు పెద్ద టాపికే కాదండి. సో రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానివ్వండి, అలాగే దానికి సంబంధించినటువంటి రిమైనింగ్ క్వశ్చన్స్ అనేటువంటివి కానివ్వండి చాలా ఈజీగా అడిగే అవకాశం ఉంది. ఈజీ అనేటువంటి పదం కన్నా కూడా మనకు కొంచెం కష్టపడితే ఈజీ అయిపోద్ది ఆ పేపర్ కూడా, అది కూడా కొంచెము ఆలోచన చేయండి. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి భాగంగా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా కొంచెం కష్టపడితే మనం ఈజీగా మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇది జస్ట్ సిలబస్ ఓరియంటెడ్ అనమాట ఎక్స్ప్లెనేషన్. దీన్ని మనం పేపర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఆలోచన చేద్దాం నన్ను. ఓకేనా? ఒకసారి చూడండి, దీన్ని మనము పేపర్ వైజ్ చేసేటువంటి ఆలోచన. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ టాపిక్ మనం ఏం తీసుకుంటామంటే సిలబస్. ఫస్ట్ లెసన్ ఏందమ్మంటే, ఫస్ట్ సిలబస్ పేపర్ ఏందమ్మంటే మనకి ఇక్కడ పాలిటీ. ఈ ఇండియన్ పాలిటీ అనే దానిపైన మీరు ఒకసారి గమనిస్తే మనం ఒక అనాలిసిస్ చేయగలిగినాం. ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ తీసుకున్నాం. ఇవే కాదండి, ప్రీవియస్ చాలానే ఉన్నాయి. కాకపోతే మనం ఒక అవేర్నెస్ కోసం ఒక 5 పేపర్స్ తీసుకొని వాటిని అనాలిసిస్ చేస్తూ ప్రీవియస్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ సబ్జెక్ట్ వెయిటేజ్ ఎంత ఉంది, ఏ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చేటటువంటి ఒక అవగాహన మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అభ్యర్థులు దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. అంటే మీకోసం ఒక 5 పేపర్స్ మేము అనాలిసిస్ చేసి లాస్ట్ 5 పేపర్స్లో ఈ సబ్జెక్ట్కి ఎంతెంత వెయిటేజ్ వచ్చిందనేది అనాలిసిస్ చేసి మీకు ఒక ఐడియా ఇస్తున్నాం మేము. అంటే ఎంతవరకు పిల్లలకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఓకే, పాలిటీ నుంచి లాస్ట్ 5-6 ఎగ్జామ్స్లో ఇన్ని మార్క్స్ వచ్చాయా, మేబీ అంతకు ముందు నుంచి ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మనకి లాస్ట్ 5 ఇయర్స్ నుంచే కదా పేపర్స్ ఒక అనాలిసిస్ చేసుకుని దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసామండి. ఇక్కడ ఏబిపిఎస్ సంబంధించి ఏఈ 2016 పేపర్ ఒకసారి చూడండి. పాలిటీ నుంచి ఎన్ని మార్కులు వచ్చినాయంటే 4 మార్క్స్ వచ్చున్నాయి. అలాగే ఏఈకి సంబంధించి చూడండి, అదే 2016లో 4 మార్క్స్ వచ్చున్నాయి. అలాగే ఈ సర్వైవల్ సంబంధించి డిప్యూటీ సర్వైవర్ సంబంధించి 2017లో జరిగితే ఎగ్జామ్, దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూడండి, అత్యధికంగా 19 మార్క్స్ వచ్చున్నాయి. సో ఏబిపిఎస్ సంబంధించి డిప్యూటీ సర్వేయర్ సంబంధించి 2017లో ఎగ్జామ్ జరిగితే 19 మార్కులు వచ్చినాయి నాన్న. జస్ట్ ఇమాజిన్. సో డిపెండ్ ఆన్ సిచ్యువేషన్, అంటే ఎగ్జామినేషన్ బట్టి వెయిటేజ్ పెరుగుతుంది, తగ్గుతుంది. అలాగే 2017లో ఏఈ కానివ్వండి, 17లోనే జరిగిన ఏఈ కానివ్వండి, ఏపీపీఎస్ సంబంధించి 2019లో ఏఈ కానివ్వండి, వచ్చినటువంటి వెయిటేజ్ మార్క్స్ ఒకసారి మీరు చూస్తే దగ్గరగా 11 మార్కులు, 14 మార్కులు, 6 మార్కులు. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది పాలిటీలో యావరేజ్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఇది 2016 సంబంధించి. 17కి 19కి ఒకసారి చూడండి వెయిటేజ్ ఎలా ఉందో, మీకు పెరుగుతుంది, తగ్గుతుంది, డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. చెప్పాను కదా మీకు, కరెంట్ ఇష్యూస్తో ఏదైతే లింక్ ఉంటుందో ఎక్కువగా ఆ వెయిటేజ్ పెరగడం తగ్గడం జరుగుతుంది. సో యావరేజ్గా మీకు ఒక లాస్ట్ 5 ఎగ్జామ్స్ మనం తీసుకుంటే ఆ 5 ఎగ్జామ్స్లో పాలిటీ యొక్క యావరేజ్ స్టడీ మీకు అర్థమైపోయి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ దేని గురించి మాట్లాడదాం అంటే హిస్టరీకి సంబంధించి మాట్లాడదాం. సో ఇండియా అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించి చెప్పాను కదా, మనం ఆల్రెడీ మోడర్న్ సంబంధించి ఎక్కువ అడుగుతున్నాడమ్మా క్వశ్చన్స్ అని చెప్పి, దట్టు నేషనల్ మూమెంట్ అనేది ఎక్కువగా అడుగుతున్నాడమ్మా. కాకపోతే ఇక్కడ చూడండి, మీరు ఏబిపిఎస్ సంబంధించి 2016 పేపర్లో తీసుకుంటే అత్యధికంగా ఎన్ని మార్కులు వచ్చినాయో చూడండి, మనకి ఇక్కడ 19 మార్కులు వచ్చినాయి. ఎక్కువగా ఎన్ని వచ్చాయమ్మా? 19 మార్కులు. అలాగే ఏఈకి సంబంధించి 2016లో తీసుకుంటే 6 మార్కులు వచ్చినాయి. అలాగే నాకు చెప్పింది డిప్యూటీ సర్వేయర్ 2017, అలాగే ఏఈకి సంబంధించి 17 కానివ్వండి, ఏడబ్ల్యూకి సంబంధించి 2019లో కానివ్వండి 14 మార్కులు ఇచ్చినాడు, 15 మార్కులు ఇచ్చినాడు, 10 మార్కులు ఇచ్చినాడు. యావరేజ్గా డబల్ డిజిటే కనిపిస్తుంది తప్పితే ఎక్కడ మీకు సింగిల్ డిజిట్ కనిపించలేదు, ఎక్సెప్ట్ ఈ 2016లో పేపర్ తప్పితే. 19కి వచ్చేసరికి మీకు వెయిటేజ్ చూస్తే దగ్గరగా డబల్ డిజిట్, అంటే 10, 11, 12, 14 అట్లా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది దేనికి సంబంధించి మనం ఇది ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించిన. ఓకేనా? నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి ఒకసారి చూడండి. జాగ్రఫీకి సంబంధించి మీరు వెయిటేజ్ గమనిస్తే ఇంతకుముందు వచ్చినటువంటి పేపర్లో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చూడండి, భిన్నంగా మీకు 19 మార్కులు, 22, 30, 28, 22, 20. ఎందుకంటున్నానమ్మా అంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్ కాదండి, అన్ని సబ్జెక్టులది ఒక్కొక్క మార్క్ లింక్ అవుతూ ఉంటుంది మీకు ఎస్పెషల్లీ. కాబట్టి ఏ ఇష్యూస్ అయితే మీకు కరెంట్ అఫైర్స్లో ఉంటున్నాయో, ఏ ఇష్యూస్ అయితే మీకు జీకే అనేటువంటి పదం వస్తుందో, ఏ ఇష్యూస్ అనేటువంటిది మీకు రెగ్యులర్గా మన కంటికి కనిపించేటువంటి టాపిక్స్ పైన చూస్తున్నాయో, అందులో జాగ్రఫీ అనేటువంటిది ఎక్కువగా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలోంచి ఎక్కువగా. కాబట్టి వెయిటేజ్ ఒకసారి మీరు గమనించండి. ఏబిపిఎస్ సంబంధించి ఏడబ్ల్యూ 2016 పేపర్ తీసుకుంటే 19 మార్కులు వచ్చినాయి దాంట్లోంచి, ఇది జాగ్రఫీ నుంచి. అలాగే అసిస్టెంట్ హైడ్రాలజీ అనే పేపర్ 2016 ఎగ్జామ్లో జరిగితే ఏబిపిఎస్సి 22 మార్కులు వచ్చినాయి.
అంటే ఇక్కడ హైడ్రాలజీ అమ్మ అంటే కానీ మీకు కమెన్ తెలియకుండా అనేది జాగ్రఫీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పేపర్ అది, కాబట్టి ఎక్కువ వెయిటేజ్ చూడండి, మీకు 22 మార్కులు వచ్చినాయి. అలాగే డిప్యూటీ సర్వేయర్, సో సర్వేయర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసు కదా, దేనికి ఉంటుంది రెగ్యులర్ కాబట్టి జాగ్రఫీ రిలేటెడే ఉంటుంది. సో దట్ ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు అత్యధికంగా 30 మార్కులు వచ్చింది. మోరోవర్ ఏఈకి సంబంధించి 2017 కానీ, అలాగే ఎన్విరాన్మెంటల్ సంబంధించి 2017, ఏఈ ఎన్విరాన్మెంట్ సంబంధించి 2017లో కానివ్వండి, ఏడబ్ల్యూకి సంబంధించి 2019లో కానివ్వండి, మీరు మార్కులు చూస్తే 28 మార్కులు, 22 మార్కులు, 20 మార్కులు. ఎక్కడైనా సరే మీకు 20 అటు ఇటు ఉన్నారు కానీ 20కి ఎక్కువగానే ఉంది కానీ 20 తక్కువ మీకు ఎక్కడ కనిపిస్తుంది, ఎక్సెప్ట్ 19 తప్పితే. అంటే దగ్గరగా 30 మార్కుల వరకు కూడా మీకు యావరేజ్గా జాగ్రఫీ నుంచి వస్తున్నాయేమంటే జస్ట్ ఇమాజిన్ ఎంత వెయిటేజ్ దానికి ఇవ్వాలి, ఎంత ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలి అనేటువంటిది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మళ్ళా చెప్తున్నా, జాగ్రఫీకి సంబంధించి భౌగోళిక స్వరూపాలు, ఫిజికల్ ఫీచర్స్ అంటారు, నదీ వ్యవస్థ రివర్ సిస్టమ్ అంటారు, అడవులు అంటారు ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటాం రవాణా వ్యవస్థ, ఖనిజాలు, శక్తి వనరులు మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే అంశమే ఎనర్జీ రిసోర్సెస్, బాగా అర్థం చేసుకోండి. అండ్ మోర్ మనకి పరిశ్రమ అనే టాపిక్, ఈ వీటిపైన మీకు మినిమం అవగాహన ఉందంటే దీంట్లో మినిమం 50 to 60% మీరు స్కోర్ చేయొచ్చు. రిమైనింగ్ చిన్నవి ఉంటాయి మనకి, నేలలు, వ్యవసాయము, చిన్నవి ఉంటాయి లెసన్స్, వాటి మీద అవగాహన పెంచుకోగలిగితే చెప్పాను కదమ్మా, ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించి 70:30 అని చెప్తున్నాను. అంటే ఏపీ జాగ్రఫీ కూడా ఉంటుంది కాబట్టి, అంటే ఒక 10 మార్కులు వచ్చాయి అనుకోండి, 7 మార్కులు దీంట్లో వస్తే 3 మార్కులు అక్కడ వస్తాయి. అర్థమవుతుందన్న? కాబట్టి మీరు అవగాహన బాగా పెంచుకోండి, జాగ్రఫీ మీద కొంచెం కష్టపడితే మంచి మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ నాన్న, అలాగే ఎకానమీ చూస్తున్నాం. ఎకానమీ కూడా చూడండి మీకు వెయిటేజ్ ఎలా ఉందో. అంటే ఇక్కడ 2016లో జరిగిన ఎగ్జామ్లో 36 మార్కులు అడిగాడు అత్యధికంగా ఎంత అడిగారు 36. అలాగే హైడ్రాలజీ సంబంధించి 19, సర్వేయర్ సంబంధించి 20, ఏఈడబ్ల్యూ 2017లో 13 మార్క్స్, అలాగే ఏఈడబ్ల్యూ ఎన్విరాన్మెంటల్ సంబంధించి 2017లో జరిగితే 19 మార్కులు, అలాగే ఏడబ్ల్యూ 2019లో జరిగితే దగ్గరగా 20 మార్కులు. సో వెయిటేజ్ కూడా ఎలా ఉంది చూడనమ్మా, దాదాపుగా అటు ఇటు అన్నగా జాగ్రఫీతో పోటీ పడుతుంది. అంటే ఎకానమీ అనేటువంటిది మీకు ఇందాక చెప్పా, కరెంట్ ఈవెంట్ అమ్మా, డే టు డే ఈవెంట్ నాన్న, అదేం స్టాటిక్ కాదు, ఎప్పుడు డైనమిక్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ సినారియోలో మీరు సక్సెస్ అవ్వాలి అంటే డే టు డే ఈవెంట్తో మీరు టచ్లో ఉంటేనే, ఎప్పటికప్పుడు మీరు సబ్జెక్ట్ అప్డేట్ చేసుకుంటూ ఉంటూనే, అలా అప్డేట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ని మీరు పట్టుకోగలిగితేనే మీరు మార్క్స్ స్కోర్ చేయగలరు. కాబట్టి మీకు ఎకానమీ చూస్తే అర్థమైపోతుంది, ఇదే మనం దాచిపెట్టింది కాదు. గత 5 పేపర్లు తీసుకొచ్చి మీ ముందు ఒక సరళ తీసుకొచ్చినాం, మనం ఇచ్చిన మార్క్స్ కూడా కాదు వాంటెడ్గా, ఆ పేపర్స్లో ఉన్న క్వశ్చన్ అనాలిసిస్ చేసుకొని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. సో ఇక్కడ కూడా మనకి ఎకానమీ ఎంత వెయిటేజ్ ఉందో అర్థమైపోతుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ నాన్న, సో ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ అంటే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నాం అనుకోండి. ఈ జనరల్ స్టడీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే 2016లో దగ్గరగా 11 మార్కులు ఇచ్చున్నాడు అండి. హైడ్రాలజీ సంబంధించి 6 మార్కులు ఇచ్చున్నాడు. డిప్యూటీ సర్వేయర్ సంబంధించి 7 మార్కులు. ఏడబ్ల్యూ 2017 తీసుకుంటే 9 మార్కులు ఇచ్చున్నాడు. అలాగే ఎన్విరాన్మెంటల్ తీసుకుంటే 8 మార్కులు ఇచ్చాడు. 2019 ఏడబ్ల్యూ తీసుకుంటే దగ్గరగా 9 మార్కులు ఇచ్చాడు. అంటే అటు ఇటుగా ఒక 10 మార్కులు 12 మార్కులు ఆ ఏజ్లో మనకి ఇక్కడ వెయిటేజ్ కనిపిస్తుందమ్మా. దేనికి సంబంధించింది? సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఇప్పుడు ఇలా ఉంటుందని చెప్పను, ఎందుకంటే గత 3-4 సంవత్సరాలను తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో సొసైటీలో మీరే గమనించవచ్చు. కాబట్టి దీని వెయిటేజ్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. మీకు ఉన్న డేటా ఇచ్చాం కాబట్టి ఇలా ఉంది. ప్రజెంట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపాక్ట్ చూస్తున్నారు కదా, కాబట్టి వెయిటేజ్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అభ్యర్థుల్లో ఎంతవరకు వీళ్ళు అప్డేట్ అవుతున్నారో చెప్పే అవకాశం, కాబట్టి ఈ వెయిటేజ్ పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది నాన్న. ఓకేనా? నెక్స్ట్ అండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒకసారి చూడండి అమ్మ. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇది కొంచెం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏడబ్ల్యూ జనరల్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఒక 4 మార్కులు అక్కడ అడిగాడంటే ఏడబ్ల్యూ 2016లో అడిగాడు. అలాగే అసిస్టెంట్ హైడ్రాలజీకి సంబంధించి 6 మార్కులు అడుగున్నాడు నాన్న. అలాగే సూపర్ అంటే డిప్యూటీ సర్వేయర్ సంబంధించి ఒక 2 మార్కులు అడుగున్నాడు. ఏఈకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా 9 మార్కులు అడుగున్నాడు. ఇది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఇక్కడ నెంబర్. అలాగే ఏడబ్ల్యూ ఎన్విరాన్మెంట్ సంబంధించి 2017లో 2 మార్కులు. ఏడబ్ల్యూ సంబంధించి 2019లో 1 మార్కు. సో దట్ ఇస్ డిపెండ్ ఆన్ సిచ్యువేషన్, కరెంట్ ఇష్యూస్ని బట్టి అడుగుతున్నాడు కాబట్టి ఒకవేళ పెరిగి ఉంటుంది తగ్గు ఉంటుంది, అనాలిసిసే మనం చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ నన్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఒకసారి చూడండి అమ్మా. డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి 2016లో దాదాపుగా 16 మార్కులు. అలాగే 2016 హైడ్రాలజీ సంబంధించి 8 మార్కులు. డిప్యూటీ సర్వేయర్ 1 మార్కే ఇచ్చినాడు నాన్న. అలాగే ఏడబ్ల్యూ 2017లో 9 మార్కులు. అలాగే ఏఈ 2017లో 13 మార్కులు. ఏడబ్ల్యూ 2019లో 1 మార్కు.
అది యావరేజ్గా ఒక మార్క్ అటు ఇటు ఉంటుందేమో కానీ యావరేజ్ పేపర్ మీరు ఒకసారి గమనిస్తే దేనికి సంబంధించింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఆల్రెడీ నేను చెప్పాను కదా, గత 2-3 సంవత్సరాలకు ముందు ప్రస్తుతం వరకు కూడా ఆ డిజాస్టర్ని మనం కొంచెం అబ్జర్వ్ చేసుకోగలిగితే, అంటే తుఫాన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పుడమ్మా అంటే ఒకసారి మనకు వచ్చాయి కదమ్మా, ఇప్పుడు కూడా మనం అనాలిసిస్ ఓరియంటెడ్లో ఉంటేనే మనం మినిమం స్కోర్ చేయగలం. ప్రతిదీ కూడా డే టు డే విత్ టచ్లో ఉంటేనే, అది కరెంట్ అఫైర్సా, జాగ్రఫీనా, సైన్స్ అండ్ టెక్నాలజీనా, ఎకానమీనా, డిజాస్టర్ మేనేజ్మెంటా, ఇంకోటి కాదు. ఎప్పుడైతే మనం కాంపిటేటివ్లోకి రావాలనుకుంటున్నామో, ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తున్నామో ఖచ్చితంగా మీరు కరెంట్ ఈవెంట్తో టచ్లో ఉంటేనే అది మీకు పాసిబుల్ అవుతుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ నాన్న. కరెంట్ అఫైర్స్ ఒకసారి చూడండి అమ్మా, మీరే చూడండి అక్కడ ఎంత వెయిటేజ్ కనిపిస్తుందో కరెంట్ అఫైర్స్కి. వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చెప్తున్నా, కరెంట్ అఫైర్స్ ఎంత వెయిటేజ్ ఉంటుందమ్మా మీకు తెలియదురా, మీరు కష్టపడండి కరెంట్ అఫైర్స్లో మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. 2016లో చూడమ్మా 23 మార్కులు, 2013లో 16లో 23 మార్కులు, హైడ్రాలజీ అసిస్టెంట్ హైడ్రాలజీలో 2016లో 21 మార్కులు, డిప్యూటీ సర్వేయర్లో దగ్గరగా 28 మార్కులు, 2017 ఏఈ ఇస్తే దగ్గరగా 24 మార్కులు, మోరోవర్ ఏఈ ఎన్విరాన్మెంట్లో ఇస్తే 28 మార్కులు, ఏఈ 2019లో ఇస్తే 22 మార్కులు. ఎక్కడన్నా మీకు చూడన్నమ్మా వెయిటేజ్ ఎంత హెవీగా ఉంటుందో మనకి, ఎక్కడది కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీరు చేయవలసింది ఒకటే, మీరు మంత్ ఎండింగ్ ఏం చేస్తారో సంబంధం లేదు, డేలో ఏం చేస్తున్నారో చెక్ చేసుకోండి. 2 న్యూస్ పేపర్లు, ఒక రఫ్ నోట్ పెట్టుకొని ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకుని, నేషనల్ ఈవెంట్ ఏముంది, ఇంటర్నేషనల్ ఈవెంట్ ఏముంది, స్పోర్ట్స్ ఏమున్నాయి, అవార్డ్స్ అండ్ ఆనర్స్ ఏమున్నాయి, బయోలెటరల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి ఏమున్నాయి, డిస్ప్యూటబుల్ ప్లేస్ బిట్వీన్ మన కంట్రీ అంటే ఇండియా టు ద అదర్ కంట్రీస్ ఏమున్నాయి, ఇవన్నీ 1 by 1 మీరు కులంకుషంగా కానీ పేపర్ వర్క్ చేయగలిగితే కరెంట్ అఫైర్స్ నుంచి మీరు నెట్ మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఎప్పుడు డేలో మీరు చదివితే, ఒకసారి ముందేసుకుని నేను 6 నెలల కరెంట్ అఫైర్స్ చదువుతా, 1 year కరెంట్ అఫైర్స్ చదువుతా అంటే జరిగేది కాదు, చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా, ఆ వెయిటేజ్ని బట్టి మీరు ప్రియారిటీ ఇవ్వండి. అర్థమైపోతుంది ఇక్కడ మీకే. నెక్స్ట్ నాన్న, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్. ఈ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అనేటువంటిది గత ఎగ్జామ్లో కూడా మనకి ఇవ్వాల, 2025లో తీసుకొచ్చారు కానీ అసలు 2020 సిలబస్లో మనకి ఎక్కడ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అనేటువంటిది లేదు. కాకపోతే ప్రీవియస్ పేపర్స్లో మనకి ఇచ్చున్నాడు కాబట్టి జస్ట్ అనాలిసిస్ తీసుకొచ్చాం అంతే. రేపు ఎగ్జామినేషన్ మీకు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఈ సిలబస్ ఉంటుంది అనేటువంటిది ఏం లేదు. ఓకేనా, దాని గురించి మనకి క్లియర్ కట్గా ఇస్తాడు అనేటువంటిది ఏం లేదండి. కాకపోతే మనం ప్రీవియస్ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి బైఫర్కేషన్ యాక్ట్ నుంచి కూడా ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పడం తప్పితే దీనివల్ల మీరేం ఇబ్బంది పడద్దు. లాస్ట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఈ నోటిఫికేషన్ కూడా ఇస్తాడని గ్యారంటీ లేదు. ఓకేనా, కాకపోతే వీడియో చూసుకుంటే 11 మార్కులు మీకు 2016లో కనిపిస్తున్నాయి, 15 మార్కులు 2016లో కనిపిస్తున్నాయి, 17 మార్కులు 2017లో 7 మార్కులు కనిపిస్తున్నాయి, 2017లో 5, అలాగే 2017 ఏడబ్ల్యూ ఎన్విరాన్మెంట్లో ఒక 5 కనిపిస్తున్నాయి, ఏడబ్ల్యూలో మాత్రము ఎన్ని కనిపిస్తున్నాయి అంటే ఒక 5 కనిపిస్తున్నాయి. ఇలా మనకి డిజాస్టర్ బైఫర్కేషన్ యాక్ట్ నుంచి వచ్చున్నాయి. చెప్తున్నాను కదమ్మా, లాస్ట్ నోటిఫికేషన్ లేదు, ఈ నోటిఫికేషన్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. బట్ గత ఎగ్జామ్ పేపర్స్ మనం అనాలిసిస్ చేస్తే మాత్రం మనకి వెయిటేజ్ ఇలా కనిపించింది. ఓకేనమ్మా, నెక్స్ట్. సో లాస్ట్ బిఫోర్ ది లిస్ట్ ఒకసారి చూడమ్మా, మెంటల్ ఎబిలిటీ. ఈ మెంటల్ ఎబిలిటీ ఒకసారి మీరు గమనించారనుకోండి, 2016లో మీరు గమనిస్తే 15 మార్కులు, 2016 హైడ్రాలజీ సంబంధించి 17 మార్కులు, డిప్యూటీ సర్వేయర్ సంబంధించి ఎన్ని మార్కులు అమ్మ అంటే 12 మార్కులు, ఏఈ సంబంధించి 2017లో 14 మార్కులు, ఏడబ్ల్యూ ఎన్విరాన్మెంటల్ సంబంధించి 16 మార్కులు, లాస్ట్లో ఏడబ్ల్యూ 2019లో తీసుకుంటే 14 మార్కులు వచ్చినాయి. ఇదేందమ్మంటే యావరేజ్ వెయిటేజ్ ఎంత వచ్చిందో మార్క్స్ అనేటువంటిది. సో మీరు ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కొంచెం వర్కౌట్ చేస్తే చాలమ్మా, అంత డెప్త్ ఏమి ఇవ్వకపోవచ్చు కానీ మినిమం బేసిక్స్ అవగాహన పెట్టుకొని కొంత రెగ్యులర్ పేపర్ ప్రాక్టీస్ చేసుకోగలిగితే నాకు తెలిసి మీరు మెంటల్ ఎబిలిటీలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవసరం మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేటువంటిది నా ఆలోచన. కాబట్టి అభ్యర్థులు బాగా ఆలోచన చేయండి. మీకు ఇక్కడ అందించిన అంశం ఏందో చూడండి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, సిలబస్ ఏముంది, సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి, సిలబస్ అంటే సబ్జెక్ట్ వైజ్ మనం మార్క్స్ అనాలిసిస్ కూడా చేయగలిగినాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అర్థం చేసుకోండి, మీరు ఒక్కసారి క్లియర్ కట్గా అవగాహన చేసుకోండి. ఎంత వెయిటేజ్ ఉందో కూడా మీకు నేను విత్ ఇయర్తో పాటు చూపించాను, విత్ డిజిట్స్తో పాటు చూపించాను. దీన్ని మీరు అనాలిసిస్ చేసుకోండి, దేనికి ఎంతకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలో చూడండి. మన గ్రూప్స్ అడ్డాలో దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ప్రారంభమైనాయి. మీకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అక్కడ మీకు తెలిపినటువంటి సిలబస్లో భాగంగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి వీడియోస్ కోసం లింక్ మీకు మన డిస్క్రిప్షన్లో ఏర్పాటు చేస్తుంటారండి. దాన్ని చూసుకొని మీరు క్లియర్ కట్గా దీని గురించి పూర్తి అవగాహన మీరు ఇంకా కూడా పొందవచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.